ఈరోజు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటో చెప్పనా? పాస్టర్లు డబ్బులు తీసుకుంటున్నారు, దశంభాగాలు తీసుకుంటున్నారు, జనాల దగ్గర దోచుకుంటున్నారు, దొంగలయ్యారనే పేరు చాలా ఎక్కువైపోయింది. మత్తయి సువార్త 10:8 చూసుకుంటే యేసుప్రభు చెప్తున్నాడు, ఉచితంగా పొందిని ఉచితంగా ఇవ్వమని. కానీ ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు? వేలలు లక్షలు లాగుతున్నారు. యేసుప్రభు మీకు ఉచితంగా ఇచ్చాడు. మీరేమైనా కష్టపడ్డారా? మీరేమన్నా చదువుకి డబ్బులు పెట్టి ఉద్యోగం తెచ్చుకోవడానికి 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి చిన్నప్పుడు డబ్బులు ఇంత ఖర్చు పెట్టి సంపాదించారా? మీరు ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చుకొని లాగడానికి కాదు కదా. మీరు సొంతగా యేసుప్రభు సొంత రక్షకుడు నమ్మి మీ జీవితంలో కార్యం జరగడం వల్ల, మీ జీవితం మార్పు చెందటం వల్ల మీరు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఈరోజు సేవ చేస్తున్నారు. కానీ అంతేగాని ఆయన మీ దగ్గర డబ్బులు తీసుకోలేదే, నువ్వు నా దగ్గరికి సేవకు వస్తే ఇలా అవ్వండి ఓటుకి నోటులాగా ఏమైనా తీసుకున్నారా దేవుడు మీ దగ్గర? లేదు కదా. ఎందుకు లంచం ఏమైనా తీసుకున్నాడా? లేదు కదా. ఆయన వచ్చి ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వరం కావచ్చు, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే జనాలకి మంచి జరగడం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, గర్భఫలం రావచ్చు, ఎలాంటి గిఫ్ట్స్ అయినా ఎలాంటి బహుమతులైనా నీకు ఇచ్చింది కేవలం ప్రార్థన వల్ల. నువ్వేమన్నా డబ్బులు ఏం కట్టలేదుగా. మరి ఈరోజు జనాల దగ్గర ఎందుకు తీసుకున్నారు దశంభాగాల్ని? జనాల దగ్గర ఎందుకు వేలు లక్షలు అవుతున్నారు? ఫోటోకి డబ్బులు, మీటింగ్లకి డబ్బులు, ఎందుకు అంత పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి లైట్లు ఇవన్నీ పెట్టి మీ ఆడంబరాల కోసం జనాల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అడిగారా వాళ్ళు వాక్యం అడుగుతున్నారు, లైట్లు అడగట్లా. వాళ్ళు సువార్తను అడుగుతున్నారు, మంచి ఆశీర్వాదాన్ని అడుగుతున్నారు కానీ లైట్లు వెనక ప్లాస్మా టీవీలు మంచి మంచి సూట్లు అడగట్లేదు. కానీ ఎందుకు ఈరోజు మీ వల్ల వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? యేసుప్రభు తీసుకున్నాడా? యేసుప్రభు డబ్బులను తీసుకోలేదు, ఆయన ఒక్క రూపాయి తీసుకోలేదు. అసలు ఆయన ఏం చెప్పాడు చూడండి. ఎవరికైనా తెలియపోతే, ఎవరైనా చూస్తుంటే అనే జనులు చూడండి, దీంట్లో మత్తయి సువార్త 10:6 నుండి 8 ఉంటుంది. మీరు అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దు, ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు, ఇజ్రాయెల్లో ఎవరైతే వింటర్లు, ఎవరైతే కోల్పోయి, ఎవరైతే నశించిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాడు. మనం మాత్రం ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మత మార్పిడి చేస్తున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం, నచ్చకపోయినా అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు తిట్టినా అరిచినా అక్కడే ఉన్నాం. ఎందుకుంటున్నారు అలాగా? యేసుప్రభు చెప్పలేదే ఈ రోజు మీ సంచిలో డబ్బులు వేసుకోవద్దు, మీకున్న డబ్బులు ఎదుటి వాళ్ళకి ఇవ్వండి, మీరు 2 జతల బట్టలు తీసుకుని వెళ్ళాలంటున్నా. మనం మాత్రం 2 జతల బట్టలు కాదు, 2 ఇల్లులు, 4 కారులు, సూట్లు, గీట్లు అన్నీ తీసుకుని వెళ్తున్నాం. యేసుప్రభు మీ వల్ల వ్యవస్థ పోతుంది. మంచిగా చేసి నిజాయితీగా మిషనరీలుగా పాస్టర్లు త్యాగం చేసి వచ్చిన పాస్టర్లు కూడా ఈరోజు తలదించుకునేలా చేస్తున్నారు. యేసుప్రభుని తలదించుకునేలా చేశారు. ఈరోజు పాస్టర్లు తలదించుకోవడం ఒక విషయమా? కాదు కదా. ఈరోజు మీ వల్ల యేసుప్రభు పేరు చెడ్డగా అవుతుంది. ఈరోజు ఒక మనిషి వల్ల, ఒక టీచర్ తప్పు చేస్తే ఒక స్కూల్కి చెడ్డ పేరు వచ్చినట్టు, ఈరోజు ఒక ప్రభుత్వ అధికారి చేస్తే ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినట్టు, ఒక రాజకీయ నాయకుడు చేస్తే ప్రభుత్వం అంతా కూలిపోయినట్టు ఈరోజు మీ వల్ల యేసుప్రభు నామం అమహిమకరంగా మారుతుంది, పరిశుద్ధుడి పేరు అపరిశుద్ధతగా మారుతుంది, ఎంతో అసహ్యంగా మాట్లాడుకుని కేవలం మీ డబ్బు వ్యసనం వల్ల. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? యేసుప్రభు ఉచితంగా ఇవ్వమన్నాడు, మీరు ఉచితంగా ఇచ్చాడు, మీరు ఉచితంగా ఇవ్వట్ల, మీరు డబ్బులు లాగుతున్నారు. ఈరోజు ఎందుకు అలా చేయటం వల్ల యేసుప్రభుకి ఎంత అమహిమకరంగా అవుతుంది చెప్పనా? దయచేసి చేయబాకండి. ఒకవేళ చేస్తే ఈరోజు ఆపండి.